షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఓవర్కమ్ ది బ్యారియర్స్, ఆటంకాలను అధిగమించుట. లేఖన భాగము The Gospel according to St. Matthew chapter 5 verses 23 to 25. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనం నుంచి 25 వరకు వాక్యభావ సారాంశాన్ని ధ్యానం చేద్దాం. కావున నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చేటలా అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణ విడిచి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. The breach between God and man could not be healed until the breach between man and man was healed. దేవునితో మనకున్న అవరోధాలు, ఆటంకాలు తొలగిపోవాలంటే మనకు మన సహోదరుకున్న మధ్యన భేదాలు, ఆటంకాలు తొలగిపోయినప్పుడే మనం సత్ఫలితాలు సాధించగలం. నీ సహోదరునికి విరోధముగా ఏదైనా ఉన్నదని కనబడినట్లయితే, నువ్వు అర్పించినప్పుడు అక్కడ జ్ఞాపకం వచ్చినట్లయితే, ఫస్ట్ సెటిల్ ద ఇష్యూ బిట్వీన్ యూ అండ్ యువర్ బ్రదర్. నీ మధ్య నీ సర మధ్య ఉన్న ఆ యొక్క విరోధ భావం తొలగించుకోవాలి. మస్ట్ ఓవర్కమ్ దట్ బ్యారియర్, దట్ ఆబ్స్టకల్స్, దట్ హిండ్రెన్సెస్. ఆ ఆటంకాల అవాంతరాలను నువ్వు తొలగించుకోవాలి. ఇట్ మే బి అన్సర్మౌంటబుల్ బ్యారియర్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అధిగమించలేని ఒక ఆటంకము, అడ్డు కూడా ఏదైనా ఉన్నదేమో, దాన్ని తొలగించుకోవాలి. నీకు దేని మధ్య ఆటంకాలు తొలగిపోవాలంటే ప్రప్రదంగా నీకు నిసన మధ్య భేదాలు తొలగిపోవాలి, ఆటంకాలు తొలగిపోవాలి, విరోధ భావాలు తొలగిపోవాలి, రాగ ద్వేషాలు తొలగిపోవాలి. వీటన్నిటి తొలగిపోవాలని అధిగమించినట్టయితే నిజంగా దేవునికి నీ మధ్య ఉన్న ఆ అవాంతరం అనేది, అవరోధాలన్నీ తొలగిపోతాయి, అడ్డుగోడలు కూలిపోతాయి, లేకపోతే అడ్డుగా అరీతిగా ఉంటాయి. నీకు నీ సన్నిధిలో ఎన్నో అడ్డుగోడలు ఉన్నాయి. అడ్డుగోడలు పెట్టుకొని నువ్వు దేవునితో నీకు అడ్డుగోడ తొలగిపోవాలంటే అసాధ్యమైన విషయం. ఫస్ట్ అంటాడు, నువ్వు ఫస్ట్ గెట్ సైడ్ టు యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్. నీ యొక్క సహోదరు మొట్టమొదటి సమాధాన పడము, ముందు ఆ పని చేయను. అర్పించేటప్పుడు ఎంత ఖచ్చితంగా ప్రభు చెప్పాడంటే, పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఎంతో కఠినమైనది. నీతో మీరు చెప్పినది ఏమనగా, వాట్ ఐ సే అంటు యూ, అంతమంది చెప్పారు. అయితే నేను చెప్పినది ఏమనగా, పాత నిబంధనకు ప్రభు క్రొత్త నిర్వచనం ఇచ్చాడు, క్రొత్త భాష్యాన్ని ప్రభు చెప్పాడు. చాలా కఠినంగా ఉంటుంది, కానీ ఆజ్ఞ భారమైన కావు అని దేని వాక్యం కూడా సెలవిస్తుంది. ఆయన శక్తితో అధిగమించగలం. బట్ యు కెన్ ఓవర్కమ్ ది ఆబ్స్టకల్స్. నీ ఆత్మహత్య ఎదురుపడి అడ్డుకొని అధిగమించలేవు. కానీ దేవుని ఆత్మశక్తితో నీవు ఆ యొక్క అవరోధాన్ని అవలీలగా అధిగమించగలవు. ఈనాడు అనేకులు సమాధానం లేని స్థితిలో ఉన్నారు. భార్య మధ్య సమాధానం లేదు, సహోదరుల మధ్య సమాధానం లేదు, సమాధానం లేని స్థితిలో మనం ఉన్నాం. అందరితో సమాధానం ఉండని బైబిల్ చెప్తున్నది. పీస్ విత్ ఆల్ మ్యాన్, పీస్ విత్ గాడ్, పీస్ విత్ ఇన్ సెల్ఫ్. అందరితో సమాధానంగా ఉండాలి. నీలో యొక్క సమాధానం, అందరితో సమాధానం, అండ్ పీస్ విత్ గాడ్, దేవుడితో నీకు సమాధానం. ఇలా కలిగి జీవించినట్టయితే విధాలుగా సమాధానం అనేది మన జీవితంలో ఉండాలి. అసలు నీలో ఉండాలి. నీ సోదరుని మీద ద్వేషం, అసూయ ఉన్నది. ఎలా నువ్వు ప్రార్థన చేయగలవు? ఆ ప్రార్థన వింటాడా? ఎలా కానుక ఇవ్వగలవు? ఆ కానుక వింటాడా? ఎలా సందేశం ఇవ్వగలవు? ఆ సందేశం వింటాడా? వినడు కదా. ఎవరికి ప్రయోజనం ఉండదు. But there is no peace within yourself.
దేర్ ఇస్ నో పీస్ విత్ యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్ ఇన్ క్రైస్ట్. లేదు. హలో అనుకు వెళ్ళిపోతున్నామో కానీ అంతరంగంలో సమాధానం ఒకరికొకరి మధ్య విభేదాలు ఉన్నాయి. అవి తొలగించుకోవాలి. అవి ఆటంకాలు, అవి ఆత్మీయ అవరోధాలు. వాటన్ని తొలగించుకున్నప్పుడే దేవునితో మన సమాధానము లభిస్తుంది. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పాడు. అక్కడే వదిలిపెట్టి మరొక మాట అన్నాడు అక్కడ, నీ సహోదరు సమాధాన పడము, అడుతాద వచ్చి నీ అర్పణము అర్పించము. నీ ప్రతివాది నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము అంటాడు. దీని అర్థమనగా నీ సహోదరుగా బ్రతికుండగానే, జీవిస్తుండగానే వెళ్ళి సమాధాన పడము. ఆయన చనిపోతే ఎంత భయంకరం. ఎవరితో సమాధాన పడతావు? ఆ భౌతిక కాయం దగ్గర వెళ్ళి, బ్రదర్ ఐఎమ్ సారీ చెప్పగలవా? చెప్తే ఏం ప్రయోజనం? కానీ బ్రతుకుని జీవిస్తున్నప్పుడే సమాధాన పడాలి. అది ప్రభు కోరుతున్నాడు. కాబట్టి సమాధానము లేని యుగంలో మనం ఉంటున్నాం. ప్రభువైన సమాధానకర్త ఆయన. సమాన వారు ధన్యులు, వారు దేవుని కుమారుని నేను వాకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, అందరితో ఐక్యత కలిగిన సఖ్యతలు జీవించడం ఎంతో ప్రాముఖ్యం. మన బ్రదర్ సంఘాలన్నీ కూడా, మైనర్ సంఘాలని కూడా సమాధాన స్థితిలో ఉంటున్నాయి. సంఘంలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డల మధ్య సమాధానం లేదు. ఇలా స్థితిగతులు వెళుతూనే అన్ని చేస్తూనే ఉన్నాం. కానీ అలా కాకుండా మనం ఏం చేయాలనగా, మొట్టమొదటిగా నీలో నీకు సమాధానం, నీ సమాన దేవునితో సమాధాన పడినప్పుడు నిజంగా ఎంతో ధన్యత పొందాం. కాబట్టి సమాధానానికి ఆటంకాలు ఉంటే అధిగమించి మనం ముందుకు సాగిపోయి సమాధానంతో మనం వెళ్ళాలి. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగరుడ మహోన్నత యేసయ్య స్తోత్రం నాయన. సమాధానం లేని స్థితిలో ఉన్నాం తండ్రి, క్షమించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. ప్రేమను మా తండ్రి, ఈ యొక్క అవరోధాన్ని అధిగమించి తండ్రి అందరితో సమాధానంగా జీవిస్తూ తండ్రి ఈ సమాధాన స్వార్థను ప్రకటిస్తున్నాయినా అనేక ప్రభుతో సమాధాన పడులని తండ్రి మేము వాళ్ళని పురికొలుపుతూ ముందుకు సాగుటకు శక్తినివ్వండి. వాక్య బిడ్డను ప్రతి బిడ్డను దర్శించండి శ్రేయ. వాళ్ళు మీ ద్వారా సమాధాన స్థితి పొందుకోవడానికి మీ శక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక.